వాళ్ళకు శాస్త్రవాసన పోతుంది, దేవతా వాసన పోతుంది, మతము, జాతి, కులము ఈ హద్దులన్నీ తొలగిపోయి నిర్మల హృదయం కలుగుతుంది. ఎవరికి? తెలుసుకున్న పరమాత్మని, నేను పరమాత్మని తెలుసుకున్న వానికి జీవగుణాలు, దేహగుణాలు, కించజ్ఞత్వ గుణాలు, వాసనత్రయాలు, ఈసనత్రయాలు, మదాలు, పాశాలు ఏముండవు. వాడు అన్ని కాలాల్లో నిర్మలంగా ఉంటాడు. అంత గొప్ప తత్వం ఉంటుంది. ఆ తత్వం, ఆ రహస్యం తెలుసుకోవాలని సౌనకాదులు సూత మహర్షి దగ్గరికి పోయినారు. సూతుడు అంటే చూసి ఎరిగి చెప్పేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడు సూతుడు అంటే ఇక్కడ మీకు బోధించే గురువే సూతుడు. చూసి తన గురువు దగ్గరికి ముందు వెళ్ళి పరిపూర్ణమైన దైవాన్ని ప్రత్యక్షంగా దర్శించి తన స్వరూపాన్ని బాగా విచారించి నిర్మల హృదయుడై ఉంటాడు. అటువంటి గురువుకు వాళ్ళ గురువు అధికారం ఇస్తాడు. నా వయసు అయింది నాయనా, నా పని ఇంకా నువ్వు చేయి నాయనా అని. ఇప్పుడు కూడా వినయంగా నాకు అంత పని చేస్తానా స్వామి, నేను చేయలేను, గురుస్థానం అంటే తమాసానా, ఎన్ని కన్నులు గుర్తిస్తా ఎవరిని? గురువును. ఎంత మేధావులు వస్తారు, ఎన్ని రకాలుగా చర్చిస్తారు. అప్పుడు మళ్ళా నువ్వు భయపడద్దురా, నువ్వు శిష్యుడిగానే ఉండు, నాకు నేను గురువునని నువ్వు అనుకోవద్దు. నీ శిష్యులు నిన్ను గురువు అనుకునేడిగా నువ్వు జీవనం చేయి. ఇప్పుడు ఎంత మంచి మాటలు. నువ్వు నేను గురువును, నేను సేవా సమాఖ్య ఉపాధ్యక్షుని, యువ సామ్రాట్టును అని గర్వపడదు. నా గురు కృప అదంతా, ఆయనే మహానుభావుడు, ఆయనకే వెండి అని అన్ని ఆయన సమర్పించు. నువ్వు నీ శిష్యులకు అన్ని కోణాల్లో గురువుగా కనపడు. భక్తిలో, త్యాగంలో, ఓర్పులో, నేర్పులో, సహనములో అన్నింటిలో కూడా నువ్వు కనపడు. అట్లా గురువు ఆశీర్వచనం చేసి గురువును చేసింటాడు. ఈ గురువు అన్ని చూసింటాడు. గురువు దగ్గర గురుసేవ చేశాడు కదా. చూసిండే వాళ్ళనే సూతులు అంటారు. చూడాలని కోరుకుండే వాళ్ళనే సౌనకాదులు అంటారు. ఏమంటారు? సౌనము అంటే మేము కూడా దర్శించాలి, తెలుసుకోవాలి, తరింపబడాలి అనేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ కూర్చోటి వాళ్ళంతా మీరెవరు? సౌనకాదు. చెప్పేవాళ్ళు ఈ సౌనకాదులు అనే వాళ్ళు సూతుని దగ్గరికి పోయి ఫస్ట్ అడుగుతారు. ఏమడుగుతారు చెప్పు నాయన, నువ్వు చదువు. గుహ్యద్గుహ్యాతరం సారం గురుగీతా విశేషతః త్వత్ప్రసాదశ్చ శ్రోస్వం తస్వర్వా భూయో సూతనః. సూత ఉవాచ. ఆడికి ఒకటే చదువు. సూతుని దగ్గరికి సౌనకాదులు పోయి రహస్యాలే కల్లా రహస్యం ఉండాలి గురుగీతల్లో. ఆ సారాంశాన్ని మాకు మీ ద్వారా వినాలని ఉండాము. మా పైన దయ ఉంచి మా కోరికను మన్నించి మీరు తెలియజేయండి స్వామి అని ఈ సౌనకాదులు సూతుని ప్రశ్నించినారు. సూత ఉవాచ. సూతను ಹೇಳಿದನು, కైలాస శిఖరే రమ్య భక్త సాధన హేతవే ప్రణామ్య పార్వతీ భక్త్యా శంకరం పరిపృచ్ఛతి. ఈయన వెంటనే సరే మీరు అడిగినారు, మీరు అధికారులు, నేను చెప్తానని చెప్పకుండా మీరు అడిగిన ప్రశ్నే ఒకానొకప్పుడు రమ్యమైనటువంటి చాలా కన్నులకు ఆనందంగా ఉండే ప్రదేశం కైలాసం. ఇప్పుడు ఇది కూడా మనం కైలాసంలో ఉన్నాం. ఏ విలాసమైన మాటలు మాట్లాడుకోము. రాజకీయ, సాంఘిక, వ్యక్తిగత, కుటుంబ పరంగా, ఆర్థిక పరమైన మాటలు మాట్లాడుకోకుండా పెద్దలు సనాతన ఋషులు ఏం మాట్లాడుకున్నారో ఆ మాటలు మాట్లాడుకొని పరమానంద భరితంగా ఉండే ప్రదేశమే కైలాసం. మనం మాకు విలాసాలు లేవు కదా, బాధలు లేవు, మర్చిపోయినాం. పురుష నిదానంలో శ్రద్ధగా బోధనే విచారిస్తున్నాం. మనకి ఈర్ష్య, ద్వేషము, డమ్మము, కోరికలు ఏమీ లేవు కాబట్టి ఈ ప్రదేశమే కైలాసం. ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినారు. ఇట్లా ప్రదేశంలో పూర్వము పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందంట. ఏమడిగిందో చెప్తా. ఓం నమో దేవదేవేశ పరపర జగదోదారో సదాశివ మహాదేవ గురు దీక్షం ప్రయచ్చమే. మంచి కోరిక అడిగింది భార్య పార్వతీదేవి. పరమేశ్వరుని గౌరవవాచకాలు మాట్లాడుతూ ఉంది. మీరు దేవుళ్ళకే దేవుడు, పరాత్పరుడు,
మీకు నమో నమో 2 సార్లు నమస్కారం చేసి చెప్తున్నాను. నా గురు దీక్ష ఇవ్వు అని అడిగింది. ఏం దీక్ష? గురు దీక్ష. ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకుంటారు ఎన్ని రోజులు? 40. భవానీ దీక్ష ఇవన్నీ తీసుకుంటారు. మళ్ళా వాళ్ళు మామూలు లేక వస్తారు. గురు దీక్ష శాశ్వతంగా ఉంటుంది. గురు దీక్ష శాశ్వతం. శాశ్వతంగా నీకు ముక్తిని ప్రసాదిస్తుంది, సందేహాన్ని పోగొడుతుంది, మానవుడిని ఉద్ధరిస్తుంది. ఆమె ఆ కోరికను కోరింది భర్తను.